ఒక చిన్న మాట ఒక భరోసాగా మారితే అంతకు మించి కావలసిందేముంటుంది? అలాంటి భరోసా పవర్ చేతిలో ఉన్న వ్యక్తి నుంచి అయితే ఆ తీరే వేరుగా ఉంటుంది. చాలామంది చేతిలో పవర్ ఉంటుంది, కానీ కొందరు మాత్రమే దాన్ని 100% న్యాయం చేస్తుంటారు. అలాంటి కోవలోకి వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఆయన తీరు అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు, భరోసాని బలాన్ని ఇచ్చేలా ఉంటుంది. నిజానికి అదే మంత్రి కేటీఆర్ను మిగిలిన వారికి భిన్నంగా నిలుపుతుందని చెప్పొచ్చు. తన మంత్రిత్వ శాఖల విషయంలో మహా చురుగ్గా ఉంటూ అధికారుల్ని పరుగులు పెట్టించే కేటీఆర్ సోషల్ మీడియాలోనూ అంతే స్పీడ్గా ఉంటారు. సాయం అంటూ అడిగిన ఎవరినీ కాదనకుండా ఉండటం, వారు అడిగిన దానిలో న్యాయం ఉంటే మరింకేమీ ఆలోచించకుండా దూసుకెళ్లే తత్వం కేటీఆర్లో ఎక్కువని చెప్పాలి. ఆయన వాట్సాప్కు మెసేజ్ పెట్టేవారి విషయంలోనూ ఆయన ఎంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారో చెప్పడానికి తాజా ఉదంతమే నిదర్శనం. మనలాంటి వారికే వాట్సాప్లో నిత్యం వందలాది మెసేజ్లు రావడం, వాటిని చూడలేక అలా తిప్పేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటిది ఒక మంత్రి వాట్సాప్కు వచ్చే మెసేజ్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకున్న పనుల ఒత్తిడిలో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మంత్రి కేటీఆర్ ప్రదర్శించే శ్రద్ధ చూస్తే సమస్యల పట్ల ఆయన తీరు ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. తాజాగా కేటీఆర్ వాట్సాప్కు ఒక మెసేజ్ వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని రహీం ఖాన్ మార్కండేయ చేనేత సహకార సంఘంలో చాలా చీరలు అమ్ముడు కాకుండా ఉన్నాయని, దీంతో అక్కడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లుగా సంఘ అధ్యక్షులు సత్యనారాయణ కేటీఆర్కు మెసేజ్ పెట్టారు. ఇటీవలి కాలంలో చేనేత వస్త్రాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మెసేజ్ రావడం, కేటీఆర్ రియాక్ట్ కావడం, ఆ సహకార సంఘాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలంటూ టెస్కో జాయింట్ డైరెక్టర్ యాదగిరిని ఆదేశించారు. దీంతో ఆయన సదరు సంఘాన్ని సందర్శించి 3 లక్షల రూపాయల విలువైన చీరలు కొనుగోలు చేశారు. అంతేకాదు తమ సంఘానికి ప్రొడక్షన్ ప్లాన్ ఇచ్చి వస్త్రాలు కొనాలన్న సహకార సంఘం అధ్యక్షుడి విన్నపానికి సానుకూలంగా స్పందించారు. కేటీఆర్కు పెట్టిన ఒక్క మెసేజ్తో ఇంత కదలిక ఉండటం గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. యోయో న్యూస్, హైదరాబాద్.